సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే, ఒక ఆర్టిస్ట్ గాని, ఒక డైరెక్టర్ గాని వాళ్ళ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక సినిమా స్టార్ట్ చేసే ముందు ఒక మంచి హిట్ పడిందనుకో, వాళ్ళేం చేస్తారంటే ఇమ్మీడియేట్ చేసే పనేంటి, గ్యాప్ తీసుకుంటారు ఎక్కువగా. ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకొనేసి, ఒక మంచి కథ మీద కూర్చొని, ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ మీద కూర్చొనేసి, దాన్ని డిజైన్ చేసుకొనేసి, ఆ హీరో గాని, డైరెక్టర్ గాని ఒక అండర్‌స్టాండింగ్‌తో బాగా గ్యాప్ తీసుకొని మంచి సినిమా చేయాలని చేస్తూ ఉంటారు. ఎంత మంచి సినిమా చేయాలనుకున్నా గూడా 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా గూడా, అది జనాలకి కనెక్ట్ అయితే సూపర్ హిట్ సినిమా. కనెక్ట్ కాకపోతే అట్టర్ ఫ్లాప్ సినిమా. అవునా గదా! సో, ఈ డిస్కషన్ చేసేటప్పుడు నాకు 'పూరి జగన్నాథ్' గారు గుర్తొస్తారు. ఆయన డైరెక్షన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా 1 వీక్‌లో షూటింగ్ 1 వీక్ షూటింగ్ పెట్టుకొనేసి ముందే స్క్రిప్ట్ చక అప్పటికప్పుడు రాసేసి 1 వీక్‌లో షూట్ పెట్టేసుకొనేసి చకచక షూటింగ్ గూడా ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేసి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడైపోయింది అన్నంత ఫాస్ట్‌గా తను ఫిల్మ్ మేకింగ్ జరుగుతుంటది. 'పూరి జగన్నాథ్' గారిది. అంటే స్క్రిప్ట్ రాయడానికి ఎక్కువ టైం తీసుకోరు. షూటింగ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోరు. సో, రిలీజ్ అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోతూనే ఉంటది. అది ఏంటి, చిన్న చిన్న హీరోలతో అంటారా, పెద్ద పెద్ద 'పోకిరి' లాంటి బ్లాక్ బస్టర్సే ఇచ్చారాయన. అంటే ఒక్కొక్క డైరెక్టర్‌ది ఒక్కొక్క స్టైల్. 'రాజమౌళి' గారున్నారు. ఆయన 2 ఏండ్లు, 3 ఏండ్లు టైం తీసుకుంటారు. ఆయనిచ్చే క్వాలిటీ వేరు, ఆయన లెక్కలు వేరు. అవునా గదా! అంటే టైం తీసుకొని క్వాలిటీ ప్రాజెక్టులు ఇచ్చేవాళ్ళున్నారు. అసలు ఏమాత్రం టైం లేకుండా సింపుల్‌గా చాలా తక్కువ టైంలో మంచి క్వాలిటీ ప్రాజెక్టులు ఇచ్చే డైరెక్టర్సు ఉన్నారు. ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ నేను జెప్పే ఈ కొత్త డైరెక్టర్ 'శివోహం' సినిమా చేసిన ఆహ్, విజయ్ ఎర్రంశెట్టి అనే ఒక డైరెక్టర్ గురించి నేను డిస్కస్ చేయాలి. రేపు ఆదివారం, సండే రోజు ఈవినింగ్ 6:00కి ప్రివ్యూ ఉంది. ప్రివ్యూ అనడం కంటే ఆల్రెడీ రిలీజ్ చేసి షోల మీద షోలేసుకుంటూ అన్ని షోలు హౌస్‌ఫుల్ చేసుకుంటూ వెళ్తున్నారు విజయ్ ఎర్రంశెట్టి. సో, గ్రేట్ థింగ్. నాకు ఎందుకంటే విజయ్ ఎర్రంశెట్టి అర్థం కావడం లేదు. అందువల్లే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ డైరెక్టర్ నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా ఇన్‌స్పిరేషన్‌తో వచ్చిన డైరెక్టర్ నాకు అర్థం కావడం లేదు. అది వచ్చిన ప్రాబ్లమ్. సో, తను ఏం చేస్తున్నాడో తెలుసా? స్టార్టింగ్ స్టేజ్‌లో అన్నయ్య నేను ఇట్లా ఇన్‌స్పిరేషన్‌తో నేను సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి చెప్పిన కొద్ది రోజుల్లోనే ఇమ్మీడియేట్ షూటింగ్‌లు స్టార్ట్ చేయడం. వారం రోజుల్లోనే సినిమా అన్నయ్య మొత్తం స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. వారంలో షూటింగ్ చేసుకొని వస్తానంటాడు. అదెలా సాధ్యం? హౌ అనుకుంటుంటాను. నేనే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాను. వన్ డే మూవీస్ అని ఎన్నో ప్రయోగాలు చేశాం మనం. ఈసీ మనము ఆఫీస్ పెట్టినప్పుడు మీ అందరికీ తెలుసు ఎంతోమంది డైరెక్టర్స్ వన్ డే మూవీస్ చేశారు. అంటే ఒక 1 వీక్ ముందే ప్రాక్టీస్ చేసుకుంటారు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంతా. వర్క్‌షాప్ ఉంటది. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టైమర్ పెట్టుకుంటాం మనం. సో, మార్నింగ్ 6:00 నుంచి ఈవినింగ్ ఏ టైం వరకు అనేది ప్లాన్ చేసుకొనేసి ఆ టైమింగ్ కౌంట్‌డౌన్‌తో ప్రకారం మనకు మేకింగ్ జరుగుతుంటది. సో, అదొక ప్రయోగం. సో, ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నారు? అంత టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. నాకు తెలిసి టెక్నాలజీ ఇంత దారుణంగా యూజ్ చేసే డైరెక్టర్ ఎవరు ఉండరేమో అని నేను అనుకుంటున్నాను నేను. చాట్‌జీపీటీని వాడతాడు. స్క్రిప్ట్ రావాలనుకో ఏదో ఒక ఐడియా ఉంటది. ఐడియాని అక్కడ ఏస్తాడు. వేస్తే ఇంత పొడుగు రిజల్ట్ ఇస్తది చాట్‌జీపీటీ. దాంట్లో అంతా ట్రిమ్ చేసుకుంటాడు. మళ్ళా ఏస్తాడు. అలా మొత్తం చాట్‌జీపీటీ ద్వారా స్క్రిప్ట్ వీలైనంత ఫాస్ట్‌గా రెడీ చేసుకుంటాడు. సింగిల్ యాక్టర్ కావాలన్నా కూడా చాట్‌జీపీటీని అడుగుతాడు. ఇలా మొత్తం అన్నా చేసుకొని ప్రింట్లు తీసుకొనేసి అన్నయ్య స్క్రిప్ట్ అయిపోయింది. మేము షూట్‌కి వెళ్తున్నాము. వితిన్ 1 వీక్ 10 డేస్‌లో వచ్చేస్తామంటాడు. 10 డేస్ అని చెప్తారు గానీ, అది 5 డేస్, 6 డేస్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసుంటారు. అన్నయ్య ఆల్రెడీ హైదరాబాద్ వచ్చామంటాడు. అదేంటి అనే లోపల పోస్ట్ ప్రొడక్షన్ జరిగిపోతుంది. డబ్బింగ్ కూడా అయిపోయిందంటాడు. సో, ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేస్తుంటారు. అలా ఈ సంవత్సరం ఏకంగా 7 సినిమాలు. అంటే అందరు డైరెక్టర్స్ చాలా స్లోగా వెళ్ళిపోదాం. క్వాలిటీ ప్రాజెక్ట్‌లు ఇవ్వాలని అందరూ వెనక్కి పోతుంటే, ఈ డైరెక్టర్ ముందుకు పోతున్నాడు. రివర్స్‌లో వెళ్తున్నాడు ఇండస్ట్రీకి. సో, ఏకంగా 7 సినిమాలు చేసి రీసెంట్‌గా 'కోడి రామకృష్ణ' గారి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇస్తారు. టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎక్కడ ఉన్నా కూడా టాలెంట్ మన దగ్గర ఉంది అంటే ఇండస్ట్రీ ఎతుక్కుంటూ వస్తది మనకు. ఇండస్ట్రీ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీని ఎతుక్కుంటూ వస్తది. మీరు చేసే పనులు కొత్తగా ఉండాలి. మీరు చేసే పనులు ఇన్నోవేటివ్‌గా ఉండాలి. అలా చేసుకుంటూ వెళ్తే ఎవరి దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లే. మన దగ్గరికి ఇండస్ట్రీ పరిగెత్తుకుంటూ వస్తది.
అలా ఒక కొత్త పద్ధతిలో వెళ్తున్న విజయ్ ఎర్రంశెట్టికి ఆల్ ది బెస్ట్. శివోహం సినిమా సండే ఈవినింగ్ 6 o'clockకి ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ ఉంది. సో ఆ షోకి నేను వస్తున్నాను. ఇలాంటి డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేసే ప్రాసెస్లో శివోహం మూవీకి నేను 15,000 రూపాయలు 15,000 రూపీస్ పెట్టి నేను టికెట్స్ తీసుకున్నాను. సో దానికి ఇప్పటికే ఈ వీడియో చేస్తున్నప్పటికీ హౌస్ఫుల్ అయిపోయిందని చెప్పున్నారనమాట. సో నెక్స్ట్ షో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది విజయ్ ఎర్రంశెట్టి నుంచి. ఆ షోకి మీరు వెళ్ళొచ్చు. సో ఎవరైనా కూడా బుకింగ్ చేసుకోకపోయి ఉంటే ఆ షోకి నెక్స్ట్ షోకి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇది పూర్తిగా ఎక్స్ట్రా చైర్స్ కూడా వేసేసి అవి కూడా ఫుల్ చేసేసారు. అంటే ఒక చిన్న సినిమాని కొత్త పద్ధతిలో హౌస్ఫుల్ చేస్తూ తీసుకెళ్తున్న విజయ్ ఎర్రంశెట్టిని ఎన్నిసార్లు కంగ్రాచులేషన్స్ చెప్పినా సరిపోదు. ఇలాంటి డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీకి కావాలి. సో వీళ్ళు ప్యాషన్తో చేస్తారు. డబ్బులు రావాలి, ఇవి రావాలని కాదు. ఒక ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల్ని, అంటే చిన్న సినిమాల్ని పరిగెత్తిస్తున్నారు. అలాంటి డైరెక్టర్స్ ఒక 10 మంది ఉంటే చాలు. సో నేను చిన్న సినిమాకి ఇచ్చే సపోర్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్ అందుతుంది నా నుంచి. నేను ఏం చేయగలను అది చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు బాగుండాలి. చిన్న సినిమాలు బాగుంటేనే, ఈ మాట అందరూ కూస్తుంటారు కానీ ఎవరు దాన్ని ఆచరణలో పెట్టరు. నేను పెడతాను. సో చిన్న సినిమా ఖచ్చితంగా బాగుండాలి. చిన్న సినిమాలో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే కొత్త కొత్త సినిమాలు వస్తుంటాయి. చిన్న సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. చిన్న సినిమాలు ఎక్కువగా వస్తే సినిమా ఇండస్ట్రీలో కార్మికులకు పని దొరుకుతుంది. సో వాళ్ళందరి కడుపు నింపే బాధ్యత చిన్న సినిమా చేస్తున్న డైరెక్టర్స్ అందరిది. సో మంచిగా కంటిన్యూగా సినిమాలు చేయండి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొనేసి ముందుకెళ్ళండి. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా జెండా ఎగరాలి. చిన్న సినిమాలు చేస్తున్న డైరెక్టర్స్ అందరూ మీరు అదే కసి మీద ముందుకు వెళ్తూ ఉంటే చిన్న సినిమాలు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. విజయ్ ఎర్రంశెట్టి అండ్ టీమ్కి కంగ్రాచులేషన్స్. ఆదివారం ఈవినింగ్ 6 o'clockకి శివోహం సినిమాకి నేను వస్తున్నాను. చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి నేను వస్తున్నాను. మీరు వస్తున్నారా? నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. సో మీరు ఎవరైనా కూడా రావాలి అనుకున్నప్పుడు ఏంటంటే విజయ్ ఎర్రంశెట్టి టైటిల్స్లో తన నంబర్ని ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా తనకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి డైరెక్ట్గా మీరు ప్రసాద్ ల్యాబ్కి రావచ్చు. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా.